గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. పొగమంచు కారణంగా రన్వే కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్కు ఆలస్యం అవుతుందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల సమయం దాటిన తర్వాత పొగమంచు వీడకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత ఇండిగో విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు గారు అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి సాంబశివరావు గారు. వెంకటేష్, మొత్తంగా చూసుకోవచ్చు, గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అయితే అలుముకుందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఆ పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకి తీవ్ర అయితే అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే ల్యాండింగ్ సమయంలో ఆ విమానాశ్రయంలో ఒక్కసారిగా ఆ పొగమంచు అములుకోవడంతో ఆ ల్యాండింగ్ అనేది ఎక్కడ చేయాలో తెలియక అక్కడ ఉన్నటువంటి పైలట్ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే చివరకు ఏం చేయాలో తెలియక ఒక ఎయిర్ ఇండియా విమానం అయితే కాసేపు గాల్లోనే తీవ్ర స్థాయిలో కూడా చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఒక అరగంట పాటు ఈ యొక్క పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఒక అరగంట తర్వాత ఈ యొక్క పొగమంచు కొంచెం తగ్గుముఖం పట్టడంతో ఒక సేఫ్ గా కూడా ల్యాండింగ్ చేశారు విమానాన్ని. అయితే పూర్తిగా కూడా ఉదయం కావడంతో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చలికాలం ప్రారంభమైంది. చలికాలం ప్రారంభం కావడంతో ఈ పొగమంచు అలుముకున్నట్టుగా కూడా విమానాశ్రయ సిబ్బంది అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు అములుకోవడం కారణంగానే ఇది నెలకొంది. అయితే ఇక ఉదయం 9 గంటల సమయం దాటిన తర్వాత పొగమంచు వీడిపోవడంతో 10 రౌండ్లు గాల్లో చక్కర్లు కొట్టినటువంటి ఇండిగో విమానం సేఫ్ గా ల్యాండ్ అయిందని చెప్పాలి. దీంతో ఆ ప్రయాణికులంతా కూడా ఆ ఊపిరి పీల్చుకున్నారు. అంటే ప్రతిసారి ఈ విధంగానే ఉండొచ్చు, ఎందుకంటే చలికాలం సమయంలో కొంత పొగమంచు ఖచ్చితంగా కూడా అమలుకుంటుంది. కాస్త ఈ 2 నెలల పాటు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి కూడా విమానాశ్రయ సిబ్బంది అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వెంకటేష్. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.